మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి లవడల పార్టీ అన్నాడు కథం అయిపోయా వచ్చిపోయిందా ఒక్క మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన మీద చర్యలు తీసుకునే దమ్ము నిజంగా మీకుందా కాంగ్రెస్ పార్టీని గంత పెద్ద మాట అన్నాడు నేను పార్టీని కూడా అనలే ప్రభుత్వ నిర్ణయాన్ని కాల్చిపారేసిన రాహుల్ గాంధీ గారు ఆర్డినెన్స్ని ఎట్లయితే జించేసిరు నేను అదే పని చేసినా నాకు నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసినావు మరి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి గారు ఏకంగా గంత పెద్ద మాట అన్నాడు రెడ్డి గారిని అట్లా అనొద్దు మళ్ళీ అట్లా ఉండదు లెక్క రెడ్డి కోట కింద మాఫీ చేస్తావా ఇప్పుడు చూపెట్టిగా నీ పర్ఫార్మెన్స్ బీసీలకు న్యాయము వాళ్ళకో న్యాయమా వట్టిగా గాంధీపోటు వెనక పెట్టుకొని తిట్టి మాట నోటితో అనకూడని మాటలు అనకూడని మాట ఏం మాటలు అవి పార్టీని మళ్ళా పార్టీని ఇప్పుడు చెప్పుగా ఇప్పుడు ఏమైంది మరి షోకాజ్ నోటీసు సస్పెన్షన్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరంతా కష్టపడి నిర్మించుకున్నటువంటి పార్టీని గదాంతో పెట్టేసింది ఆయన ఈయన ఎవరు మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి గారు కలువ కప్పెచ్చాడు ఇగో కాంగ్రెస్లో చేరిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇంత పెద్ద మాట అన్నాడు ఇప్పుడు దానికి వీడియో ఆధారం కూడా ఉంది ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పురిగా చూపెట్టింది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా మీకు చూపెట్టినట్టే ఇప్పుడు పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే చేరిండు కదా కణో కప్పిండు కదా కప్పిన తర్వాత ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే తిట్టించిరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి మైపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకునే దమ్ము మీకు ఉందా చెప్పిగా ఇవన్నీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇది బీసీలది ఎందుకు అవుతుంది మళ్ళన్నా ఇది మాది రెడ్లది అని చెప్పేది ఉంటే గదన్నా ఓపెన్గా చెప్పు